హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈజీ టేస్టీ పాలక్ పన్నీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. పాలకూరను తీసుకుని శుభ్రంగా కడిగి దానిని పెద్ద ముక్కలు చేసి ఒక గిన్నెలో తీసుకుని దాంతోపాటుగా ఒక టమాటా కూడా కింద చీలి దాంట్లోకి తీసుకోవాలి గిన్నెలోకి. దాంతోపాటుగా 3 పచ్చిమిరపకాయలు కూడా చీరికలు చేసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాలండి. జస్ట్ ఒక్క 5 నిమిషాలు చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. ఉడికిన తర్వాత చల్లారి పెట్టిన తర్వాత టమాటాని విడిగా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తీసుకుని దాని పైన తొక్క తీసి మిక్సీ జార్లో వేసి టొమాటో ప్యూరీ చేసుకోవాలండి. చేసుకున్న దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. అదే జార్లోకి చల్లారిన పాలకూర పచ్చిమిరపకాయలు ఉంటుంది కదా, ఆ మిశ్రమంలో కూడా మనం 6 కాజులు తీసుకుని ఇవన్నీ కలిపి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టిన తర్వాత మనం ఒక కడాయి తీసుకోవాలి. ఆ కడాయిలోకి ఒక స్పూను నెయ్యి వేయాలి. దాంతోపాటుగా కొంచెం నూనె సరిపడినంతగా వేసుకుని నూనె కాగిన తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు చిన్నగా తరిగి వాటిని వేయాలండి. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. ఈ రెండు కూడా కొంచెం సేపు ఎర్రగా వేగనివ్వాలి. ఈ రెండు వేగిన తర్వాత దాంట్లోకి కొద్దిగా పసుపు, మీ రుచికి తగినట్టుగా కారం, దాంతోపాటుగా కొద్దిగా ఉప్పు కొంచెం తక్కువ వేయాలండి, ఎందుకంటే పాలకూరలో ఉప్పు ఎక్కువ పట్టదండి, అది గుర్తుంచుకోండి. తర్వాత ఒక స్పూన్ గరం మసాలా పౌడరు వేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సేపు కలియబట్టాలండి. మరి కొంచెం సేపు ఇవన్నీ వేగిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ముందుగా టొమాటో ప్యూరీ, ఆ టొమాటో ప్యూరీ కూడా దీంట్లో వేసేసి మరి కొంతసేపు వేగనిద్దామండి. ఈ లోపల మనం వేగే టైంలోకి మనం పన్నీర్ ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకుందాము. కట్ చేసిన పన్నీర్ ముక్కలు కూడా వేగిన తర్వాత ఈ మిశ్రమంలో వేసి మరి కొంచెం సేపు కలుపుదామండి. ఎందుకంటే ఈ ఉప్పు, కారం, మసాలా అన్నీ కూడా ఈ పన్నీర్కి పట్టాలి. సో ఇలాగా వేయించిన తర్వాత ఇది మిశ్రమంలోకి కొంచెం ఉప్పు చూసుకుని మనం రెడీ చేసుకున్నాం కదా పేస్ట్, పాలకూర పేస్టు, ఈ పేస్ట్ కూడా ఈ పన్నీర్ ముక్కల్లోకి యాడ్ చేయాలండి. యాడ్ చేసి కొంచెం సేపు కలపాలి. కలిపిన తర్వాత జస్ట్ ఒక్క 5 నిమిషాలు అది మగ్గనిచ్చిన తర్వాత ఈ మిశ్రమం అంతాను దాంట్లోకి మనం బటర్ కానీ మరి కొంచెం గీ కానీ మీ టేస్ట్కి తగినట్టుగా కొంచెం వెయ్యాలండి. వేసి ఒక్క నిమిషం కలియబెట్టిన తర్వాత దానిని దించేయాలండి. దించేస్తే మనకి హెల్తీ అండ్ టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ. మీరు కూడా ట్రై చేస్తారు కదూ. బాయ్.